సో ఈ రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అయితే వచ్చేసిన అనమాట. ఏం ఫంక్షన్ అంటే వాళ్ళు దేవుని చేసేసుకున్నారు. సో ఇంకా దేవుని చేసుకున్నారు కదా అని చెప్పేసి ఇక మేమైతే వచ్చేసినాం అనమాట. ఇంకా మేకన్ కట్ చేశారు. ఇంకా చూడండి మటన్ కర్రీ ఎంత బాగా ఉడికిందో. అండ్ ఇంకా వెజ్ వాళ్ళ కోసం ఏమో గుత్తొంకాయ అయితే వేసారు అండ్ సాంబార్ కూడా వేసిండు అనమాట. సో ఇంకా ఇక మనం ప్లేట్లో అయితే వేసేసుకొని తినడమే. ఇక మా అక్క వడ్డిస్తుంది. ఇక చూడండి ఎట్లా వడ్డిస్తుందా. ఇక ప్లేట్లో అన్నం వేసేసుకొని అండ్ మటన్ వేసేసుకొని గుత్తొంకాయ అయితే అస్సలు మిస్ అవ్వదు, ఎందుకంటే నా ఫేవరెట్ గుత్తొంకాయ అనమాట. ఇంకా గుత్తొంకాయ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా వేసేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా మా చెల్లె నేనేస్తా అని చెప్పేసి ఇక వంకాయ అయితే వేస్తుంది అనమాట. సో నేను అదే ఇదే అని చెప్పి దాన్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసేసిన. సో ఇంకా గుత్తొంకాయ అయితే మా చెల్లె వడ్డిచ్చేసేసింది. ఇక ప్లేట్లో పెట్టుకొని ఇక అందరం కలిసి తింటా ఉంటే ఇక ముచ్చట్లు ఎక్కువ, తినడం తక్కువ అయిపోయింది. ఒక గంట సేపు తిన్నాం అనమాట. ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ అలా ఎండ కొడుతుంది, ఆ ఎండలో అయినా కూడా పర్లేదని చెప్పేసి ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం అనమాట. సో అలా కలుపుకొని మటన్ ముక్క పెట్టేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. బాగా వచ్చేసింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.